ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఇది పరిశుద్ధ దినము. మన పడకల యొద్ద నుంచి లేచి మన ప్రభువును రక్షకుడైన మన పరిశుద్ధుడైన దేవాతి దేవుణ్ణి ఆరాధించుకునే దినము కనుక ఏ ఒక్కరు కూడా ఎంత మాత్రము ఆలస్యం చేయక ప్రతి దినము కూడా మీ ఉద్యోగముల నిమిత్తము, మీ యొక్క బిజినెస్ నిమిత్తము, మీ యొక్క మరి సొంత వ్యక్తిగత పనుల నిమిత్తము ఎంత మరి ఆసక్తి కలిగి శ్రద్ధ కలిగి మరి తొందరపడుతూ ఉంటారో, మరి అంతకన్నా ముఖ్యముగా ఇది పరిశుద్ధ దినము, మన ప్రభువుని ఆరాధించే దినము. మన పడకల యొద్ద నుంచి లేచి కుటుంబ సమేతంగా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయనను ఆరాధించే దినము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ఈ ప్రత్యక్షపు వాక్కు ద్వారా ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో కీర్తనలు 24వ అధ్యాయము 9-10 వచనములను చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించున్నట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మహిమగల రాజు, మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. 8వ వచనములో ఉంది ఇంకొక మాట, బలశౌర్యము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ నూతన సంవత్సరం ప్రభు ఈ పరిశుద్ధ దినం, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మహిమ కలిగిన రాజు మన హృదయములో ప్రవేశించులాగున, అవును పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి అని దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనకు ప్రత్యక్షపరచబడినది. అవును ప్రియ దేవుని బిడ్డ, గడిచిన సంవత్సరములు అన్ని కూడా దేవుని సన్నిధిని మరి ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఆయన సన్నిధిని నీ జీవితంలో అవును ప్రథమముగా ఎంచుకోకుండా ఎన్ని పరిశుద్ధ దినాలు, మరి ఎన్ని ఆదివారాలు నీ సొంత పనుల కొరకు నీవు వెచ్చించి ఉన్నావు. అవును ప్రియ దేవుని బిడ్డ, ఆయన అంటున్నాడు, మిమ్ములను మీరు లేవనెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు, అవును ఆయనను మనము ఆత్మతో సత్యముతో ఆరాధించే దినము. ఆయన అంటున్నాడు, నేను హృదయం అనే తలుపు నొద్ద ఉండి తట్టుచూ ఉన్నాను. ఎవరైతే నా స్వరము విని తలుపు తీస్తారో నేను వారితో, వారు నాతో కలిసి మేము భోజనము చేయుదము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి సహవాసం, ఇటువంటి ఆధిక్యత, బలశౌర్యము కలిగిన యుద్ధశూరుడైన యెహోవా అల్పులైన మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన ఎవరు అంటే మహిమ కలిగిన రాజు, ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవాయే. ఇటువంటి గొప్ప రాజును ఆరాధించే ధన్యత మరి అల్పులం, ఏ యోగ్యత లేని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఇప్పటి వరకు నీ ఆధ్యాత్మిక జీవితం ఒకవేళ వెనుకపడిపోయిందేమో, మరి అట్టడుగు స్థితిలో ఉన్నదేమో, మరి లేవనెత్తుకోమని మహిమ కలిగిన రాజు నీ హృదయంలో ప్రవేశించులాగున దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి, అవును నిన్ను నీవు సిద్ధపరచుకో, నీ కుటుంబాన్ని నీవు సిద్ధపరచుకో. ఆయన గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అని అంటూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, నీ తలను పైకెత్తే దేవుడు, ఆయన నిన్ను గణపరిచే దేవుడు, ఆయన నీ జీవితంలో ఆనందాన్ని నింపే దేవుడు. అవును ఈ రాజు మహిమ కలిగిన రాజు, బలశౌర్యము కలిగిన యుద్ధశూరుడు ఆయన. నీవు ఇటువంటి రాజును ఆరాధించే ఆరాధికురాలుగా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఎంత ధన్యుడవు, ఎంత ధన్యురాలు. ఆయన చూసే దేవుడు, కనులుండి చూసే దేవుడు, నోరుండి మాట్లాడే దేవుడు. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో విడుదల ఉన్నది, ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో రక్షణ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డ, కనుక పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి అంటూ ఉన్నాడు. మన ఆధ్యాత్మిక జీవితాలు ఎక్కడ పడిపోయినప్పటికీ, ఎక్కడ బలహీనపడినప్పటికీ, ఏ విషయంలో తొలగిపోయినా తప్పిపోయినా ఈ నూతన సంవత్సరం ఒక మంచి నిర్ణయం చేసుకుందాం, ఒక మంచి ఒడంబడిక చేసుకుందాం దేవుని సన్నిధిలో. అవును ప్రభువా, మహిమ కలిగిన రాజు అయిన, బలశౌర్యము కలిగిన యుద్ధశూరుడైన రాజుని నేను ఆరాధించేదను.
కాబట్టి ఇది నాకు అతి ముఖ్యమైన దినం. నా పనులన్నిటికన్నా ఇదే నాకు ముఖ్యమైన దినం. నా ప్రభువుని ఆరాధించాలి. నా హృదయము అంతరంగము నేను సిద్ధపరచుకుంటా ఉన్నాను. పురాతనమైన తలుపులారా మిమ్ముని మీరు లేవనెత్తుకొనుడి అంటూ ఉన్నాడు ఆయన. నీ మహిమ కలిగిన రాజు ప్రవేశించున్నట్లు. అవును, మరి అటువంటి గొప్ప రాజుని ఆరాధించే ఆరాధికురాలిగా నీవు నీ కుటుంబం సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రభువుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. 6 దినముల కన్నా ఈ 7వ దినము విశ్రమించిన దినము, ఆయన విశ్రాంతి దినము, పరిశుద్ధ దినము. ఈ దినమును ఎంత లాభకరమైన పనులు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి నుంచి కూడా నీవు వైదొలగి నీ ప్రభువుని ఆరాధించు. ప్రభువు నిన్ను ఉన్నతమైన మేలుల చేత, ఆశీర్వాదాల చేత ఆయన నిన్ను నింపే దేవుడు. నీ నష్టముల నుంచి ఆయన నీకు లాభమును, అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కోల్పోయినది రెట్టింపు నీకు అనుగ్రహించే దేవుడు. నీవు సమస్తమును కూడా ఆయనను మరి ఘనముగా ఆరాధించుట ద్వారా శ్రేష్టమైన ఈవులను ప్రభువు నీకు అనుగ్రహించే దేవుడు. ఆయన మహిమ కలిగిన రాజు, ఆయన బలశౌర్యము కలిగిన దేవుడు, ఆయన యుద్ధశూరుడైన దేవుడు. అవును ప్రియ దేవుని బిడ్డ, కాబట్టి ఇటువంటి దేవాది దేవుని కలిగి ఉన్న మన జీవితాలు ధన్యకరములై ఉన్నవి. కనుక తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరం ఈ ప్రభువుని ఆరాధించుటలో ఎంత మాత్రము నేను మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఎన్ని ముఖ్యమైన పనులు ఉన్నప్పటికీ నేను ఎన్నడూ నీ సన్నిధిని ఎప్పుడు వెనక వేయను ప్రభువా. నన్ను నేను లేవనెత్తుకుంటున్నాను, నా తల నేను పైకెత్తుకుంటున్నాను అని ఆయనను ఆహ్వానించు నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి అంటున్నావు. మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును మీరు లేవనెత్తుకొనుడి. అవును ప్రభువా, అయ్యా నీకు వందనాలు. నీవు మా జీవితాల్లోకి వస్తే ప్రభువా తండ్రి నాయన మాకెంతో సంతోషం, మాకు విడుదల, మాకు నెమ్మది. తండ్రి నీకు స్తోత్రములు. అయ్యా నిన్ను ఆరాధించుటలో, ఆధ్యాత్మికంగా నీ వాక్యం చదువుటలో, నిన్ను స్తుతించుటలో, నిన్ను గణపరచుటలో నీ బిడ్డలు ఎక్కడ పడిపోయారో, ఎక్కడ కృంగిపోయారో, ఎక్కడ బలహీనులయ్యారో వారిని వారు సరి చేసుకొని మహిమ కలిగిన రాజు ప్రవేశించినట్లు, అవును ప్రభువా నీ బిడ్డలు వారు లేవనెత్తబడాలి, వారి తలలు పైకెత్తబడాలి. ప్రభువా నీకు వందనాలు. నీవు మహిమ కలిగిన రాజువు, బలశౌర్యము కలిగిన యుద్ధ శూరుడవు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు. నీవు అనంత జ్ఞానివైన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడవు, సైన్యములకు అధిపతియగు యెహోవావు. అవునయ్యా, ఈ పరిశుద్ధ దినం నిన్ను ఘనముగా ఆరాధించుటలో నీ ప్రియ బిడ్డలందరినీ మీరు సిద్ధపరచండి. పాప శాప జీవితాల నుంచి మమ్ములను నైనా విడిపించావు, రక్షించావు. అయ్యా నీకు వందనాలు. మా జీవితాల్లో ఉన్న శాపమును తొలగించి ఆశీర్వాదమును నింపావు, వెలుగును నింపావు, జీవాన్ని నింపావు, ఆరోగ్యాన్ని నింపావు, నెమ్మదిని ఇచ్చావు ప్రభువా. అయా గత సంవత్సరం అంతా నీ బిడ్డలను భద్రపరిచి ఈ నూతన సంవత్సరం ఆరంభ దినాల్లో, అవును ప్రభువా, వారి ఆధ్యాత్మిక జీవితాలు ఇంకా ఇంకా నీలో దృఢపరచబడాలి, ఇంకా నీలో బలపరచబడాలి, ఇంకా ఉజ్జీవింపచబడాలి, ఇంకా నీతో గొప్ప అన్యోన్య సహవాసంలో నీ బిడ్డలు, అవును నాయన, నీలో వేరుపారే అనుభవం, నిన్ను హత్తుకొని జీవించే అనుభవం, ఎన్ని పనులు ఉన్నప్పటికీ వాటన్నిటికన్నా కూడా నిన్నే ముఖ్యముగా, నిన్నే కేంద్రముగా, నిన్నే ప్రథమంగా ఎంచుకొని నిన్ను ఆరాధించే బిడ్డలుగా, నీకు పూజించే బిడ్డలుగా, నీకు నమస్కరించే బిడ్డలుగా నీ ప్రియ బిడ్డలను మీరు అభిషేకించమని, ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నింపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.